నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న కాక మొన్న 'దేవరా' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో చాలామంది ఏమన్నారు అంటే దాంట్లో సాంగ్స్ కూడా కాపీ బీజీఎమ్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు కింద. కామెంట్లు గాని లేకపోతే ట్రోల్స్ బాగా మొదలయ్యాయి. ఒక ఏదైతే 'రాజమౌళి' సినిమా తర్వాత వచ్చే సినిమా ఏదైతే ఉందో అది ఫ్లాప్ సినిమా డెఫినిట్‌గా అయిద్దని చెప్తున్నారు. సో మరలా మొన్న 'త్రిబుల్ ఆర్' 'రాజమౌళి' సినిమా అది. ఇప్పుడు మరలా కొత్తగా 'దేవరా' వస్తుంది. సో ఈ 'దేవరా' ఫ్లాప్ అయితుంది అని నెటిజన్స్ అంటున్నారు. దానికి మీరేమంటారు? ఆ నెటిజన్స్ బుద్ధి, జ్ఞానం, ఈ విజ్ఞానము, సినిమా నాలెడ్జ్ ఏమి లేని సన్నాసులు. హ్మ్. వాళ్ళు ఏవో వాగుతా ఉంటారు. హ్మ్. ఆళ్ళు అర్ధరాత్రి అమ్మ, అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య రోజు పుట్టిన అర్భక జాతి అది. హ్మ్. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏముందో వాళ్ళకి పేరు పెట్టుకుంటానికి కూడా ధైర్యం లేని సన్నాసులు. లాస్ట్ టైమ్ ఆంధ్రాలో కూడా అట్లా ఫ్లాప్ అయిందని చెప్తున్నారు. ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళ సినిమా బాగుంటే హిట్ అవుతుంది, లేకపోతే లేదు. ఈ ముండమోపులు, ఈ సన్నాసులు చేసే కమెంట్ల వల్ల సినిమా కాదు. హ్మ్. ప్రేక్షకులు వేరు, సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకులు వేరు. హ్మ్. ఈ ఇంట్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని ఈ ట్రోలింగ్లు చేసి సన్నాసులు వేరు. హ్మ్. వీళ్ళకి సురకానందం తప్పితే ఇలా చేసేసి వ్యూవర్షిప్ పెంచుకు వస్తే దాని ద్వారా వచ్చే 4 డబ్బులు ఆ ఎంగిలి మెతుకులు కక్కుర్తిపడే కుక్క జాతీయులు. హ్మ్. ఈ జాతి ఇలాగ వాగుతూ ఉంటుంది. ఈ హ్మ్. జాతిని వాగుడు గురించి మనం పట్టించుకోక్కర్లేదు. హ్మ్. కూలికి విషం తాగే కుక్కలు అంటారు ఆ హ్మ్. బాపత్తిళ్ళు. హ్మ్. కనుక ఈ బాపతుల మాటలు కావు. సినిమా ఒక అది బ్లాక్ బస్టర్ సినిమా అవ్వబోతుంది. హ్మ్. దానికి కారణాలున్నాయి. హ్మ్. ఏమి కారణాలు? వరుసగా 5 హిట్లు కొట్టిన కొట్టాల శివ. హ్మ్. హిట్లు 'ఆచార్య' ఫ్లాప్ అయింది కదా! చెప్తా విను. అదే హ్మ్. వస్తా. ఆచార్య ప్లాపట్ 5 హిట్లు కొట్టాడు. హ్మ్. హిట్లు ఇయి కూడా ఫ్లూక్ హిట్లు కావు. హ్మ్. కంటెంట్ మీద హిట్లు. హ్మ్. కంటెంట్ మీద హిట్లు కొట్టాడు. హ్మ్. ఆచార్య ఫ్లాప్ అయింది. హ్మ్. ఫ్లాప్ అవ్వగానే అతను మోసేశారు. హ్మ్. అదే మరి హిట్ అయ్యి మన ఇండస్ట్రీలో ఉన్న దౌర్భాగ్యం లక్షణం ఏంటంటే హ్మ్. ప్రతి ఇండస్ట్రీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే హిట్ అయితే హీరో గారి భుజానేస్తారు. హ్మ్. ఫెయిల్ అయితే డైరెక్టర్ మీద పోతూ వస్తారు. ఈ హ్మ్. దౌర్భాగ్య లక్షణం మన ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉన్నదే. హ్మ్. ఆ లక్షణంలో ఆచార్యని ఇతని మీద వేశారు. హ్మ్. దాని మీద రెట్టింపు కసితోటి, హ్మ్. రెట్టింపు ఉత్సాహంతోటి, రెట్టింపు కృషితోటి హ్మ్. కొరటాల శివ దాన్ని పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నాడు, చెక్కుతున్నాడు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ చెక్కుతున్నాడు. హ్మ్. ఒక కసితోటి చేస్తున్నాడు. హ్మ్. ఈ కసితోటి చేస్తున్నాడు. కనుక కృషితో ఆశీర్వదించడం. హ్మ్. అతను ఏదో అల్లాటప్ప డైరెక్టర్ అయితే ఏం కష్టపడితే ఏముందో విషయం ఉండాలి కదా! విషయంతోటి 5 సినిమాలు హిట్లు చేశాడు. హ్మ్. ఊరిని లక్కీగా ఏదో ఆర్టిస్ట్‌ని బట్టి హిట్ కాదు ఆ సినిమాలు. హ్మ్. తను చేసిన సినిమాలన్నీ కథను బట్టి హిట్లు, హ్మ్. కంటెంట్‌ని బట్టి హిట్లు. హ్మ్. సో, హి ఈజ్ ఎ క్రియేటర్. హి ఈజ్ ఎ క్రియేటర్ జీనియస్. హ్మ్. వీళ్ళు అందుకు కష్టపడుతున్నారు. హ్మ్. ఈ రా జూనియర్ ఎన్టీఆర్, హ్మ్. తారక్ కూడా ఈ ఈ సొల్లువాగుడు రాజమౌళి సినిమా చేసిన తర్వాత వాళ్ళు హిట్ అవ్వరు. ఇయన్నీ సొల్లువాగుళ్ళు. హ్మ్. ఇయన్నీ పిచ్చివాగుళ్ళు. అంటే చాలా మంది రివ్యూస్ కూడా వాడు ఏమంటున్నారంటే చాలా మంది మా అడ్రస్ లేదు నా కొడుకులు ఇయ్యో రాస్తూ ఉంటారమ్మా. చాలా మంది ఏడో మేధావా, వాడికి ఏమన్నా ఒక రెప్యుటేషన్ ఉందా, రాసేవాడు ఎవడన్నా ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవాడా, ఎవడో గాలి నా కొడుకులు గాలి సన్నాసులు ఏదో రాస్తూ ఉంటారు. వాడేదో రాశాడు కనుక దానికి ఏదో విలువ ఇచ్చి దాని మీద ఒక డిస్కషన్. హ్మ్. చెత్త నా కొడుకులు. అసలు సినిమా అంటే ఏంటి, సినిమాకి టీజర్ ఎందుకు చేస్తారు, ఇది టీజర్లు ఎన్ని రకాల టీజర్లు వస్తాయి ఒక్కొక్క సినిమాకి, ఇలాంటి ఫోకస్డ్ సినిమాకి హ్మ్. టీజర్స్ ఎలా డివైడ్ చేస్తారు. హ్మ్. ఏ బొచ్చు తెలియదు ఇలా కొడుకులకి. హ్మ్. ఏదో సుల్లు వాగుడు వాగుతా ఉంటారు. వాళ్ళ వాగుడు గురించి మనం పెద్దగా పట్టించుకోవాలి. సాంగ్స్‌లో ఉన్న బీజీఎమ్స్ కూడా కాపీ చేశారని చెప్తున్నారు. సాంగ్స్ లో బీజులు వీడికి ఏం తెలుసు, వీడికి అసలు మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా? హ్మ్. బే బే అన్నిటికీ సరిగమ పదాలు తకదిమి తకలే. హ్మ్. అర్థమైందా? హ్మ్. దేన్నైనా దేనితోటైనా పోల్చొచ్చు. హ్మ్. ఈ పోల్చడానికి ఏదో పని పాట లేని సన్నాసులమ్మా. ఇలా మాటలు పట్టుకున్నా ఎదవలు. వాడికి ఏం తెలుసు సినిమా వాడు నుంచోబెడితే ఆ వాగిన సన్నాసులు ఎవడన్నా ఉంటే నా దగ్గర తీసుకురా, నేను 4 ప్రశ్నలు అడుగుతాను, ఒకదానికి సమాధానం చెప్పగలేము. ఏమి చెప్పలేరు సన్నాసులు వాళ్ళు. ఇప్పుడు పని పాట లేని ఈ సోషల్ మీడియా వచ్చినాక దాన్ని సవ్యంగా వాడుకునే పర్సంటేజ్ ఒకళ్ళైతే, ఇలాగ అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన ఈ సన్నాసులు, అర్భకులు, అజ్ఞానులు ఒక వింగు. ఈ దౌర్భాగ్యులు ఇలాగ రాస్తా ఉంటారు. వాళ్ళకి వేరే పని లేదు, పాట లేదు. ఈ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి వ్యూవర్షిప్ కోసం ఏదో ఒకటి ఇలా కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు తప్పితే దానివల్ల ఆడియన్స్ ఏమి కాదు. సినిమాకి వచ్చే ఆడియన్స్ వేరు, ఈ ఎదవలు వేరు. వీళ్ళు సన్నాసులు, వీళ్ళు ఇంట్లో కూర్చుని వాడి పేరు కూడా చెప్పుకుంటానికి ధైర్యం లేని ఎదవలు సునకానందం పొందుతూ ఉంటారు. అంత తప్పితే ఇంకేం కాదు. ఆ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఎందుకంటే దాని కష్టము, వాళ్ళు పడుతున్న కష్టము, వాళ్ళు పడుతున్న దాన్ని చెక్కుతున్న తీర్చిదిద్దుతున్న విధానం ఉంది. వాళ్ళ
ట్రేజర్ వదిలేరు. ట్రేజర్లో ఓన్లీ యాక్షన్ పార్ట్ ఉందంటే పెచ్చనా కొడుకు వాడికి ఏం తెలుసు. ఆ సినిమాలో యాక్షన్ పార్ట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ పార్ట్ ఉంటుంది, మ్యాగ్నానిమిటీ ఆఫ్ ది మేకింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒక స్టెప్ తర్వాత ఒకటి రిలీజ్ చేస్తారు. ముందు యాక్షన్ పార్ట్ రిలీజ్ చేశారు, యాక్షన్ పార్ట్ ట్రైలర్. రెండోది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ట్రైలర్ వస్తుంది. ఆ తర్వాత మ్యాగ్నానిమిటీ ఆఫ్ ది ట్రైలర్ వస్తుంది. ఇలా డివైడ్ చేసుకుంటారు. ఎవరైనా ఇలాంటి సినిమాలు చేసి ఒక డివైడ్ చేసుకుంటారు. ఎప్పుడు ఇది రిలీజ్ చేయాలి, ఎప్పుడు ఏ పోర్షన్ రిలీజ్ చేయాలి, ఏ పోర్షన్ ఇంపాక్ట్ చేసుకెళ్ళాలి. ఒకవేళ నిజంగా నెటిజన్స్ అన్నట్టుగా రాజమౌళి తీసిన తర్వాత సినిమా ఫ్లాప్ అయిపోద్ది, వేరే సినిమా తీస్తే అన్నట్టుగా నెటిజన్స్ అన్నట్టయితే కొరటాల శివ అదేవిధంగా ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి ఒకవేళ ఫ్లాప్ అయితే సినిమా? ఫ్లాప్ అవ్వదు పరిస్థితి. చిచి నెటిజన్స్ మాట నువ్వు అసలు అంత చెప్పద్దు. నెటిజన్స్ మాట వాడు దౌర్భాగ్యులు, ఈ పని పాట లేదు, సన్నాసులు. వాళ్ళ ఒకవేళ లేదు, ఏ వేళ లేదు. అది ఆ దరిద్రులు ఏదో వాగుతూ ఉంటారు. వాళ్ళది కూడా అయితే పోయితే ఈ దౌర్భాగ్యుల మాటల గురించి చిరంజీవి ఇలాంటి పెద్ద హీరోని ఆచార్య ఆటంలో సినిమా బాగాలేదు కనుక. ఈ మొన్నమోపులు బిగినింగ్ రిలీజ్ ముందు అన్నారా ఆచార్య బాగుందని, ఆచార్య బ్రహ్మాండం దుమ్మె లేపేస్తే అని వాగిన వాళ్ళే వీళ్ళందరూ. మళ్ళీ రిలీజ్ అయినాక దొబ్బిద్ది అది. ఎందుకు వెళ్తుంది ఎలా? ఈ మొండమోపులు ఏ జ్ఞానం ఉందని, ఏ పరిజ్ఞానం ఉందని, ఏ సినిమా జ్ఞానం ఉందని వీళ్ళు ఎవడు ఆ అన్నవాడు ఎవడు? నెటిజన్స్ ఎవడా నా కొడుకులు? ఆ నా కొడుకులకు అడ్రస్ ఉందా, వాళ్ళకు ఒక స్టేటస్ ఉందా, వాళ్ళకు ఒక స్థాయి ఉందా, వాళ్ళకు ఒక విజ్ఞానం మీద ఎస్ నీకు ఒక నాలెడ్జ్ ఉండి స్టేటస్ ఉంటేనే నువ్వు అభిప్రాయం చెప్పాలి. ఏ బొచ్చు లేకుండా గాలికి తిరిగే నా కొడుకులు మీరు అభిప్రాయాలు చెప్పడం. మీ అభిప్రాయాలకి విలువ ఏంటి? గాలికి తిరిగే నా కొడుకులు మీరు పని పాడలేదు, మీకు ఎంగిలి మెతుకులు వేసేదో వ్యూవర్షిప్ కోసం వేసేసి దరిద్రం పంట వేసి మీరు మనుషుల మీరు నాలుగుతోటి పెట్ట మీద డబ్బు ఉంటే ఆ డబ్బు చెప్పడానికి హక్కు లేదా? లేదు. సినిమా చూసి చెప్పు. నువ్వు సినిమా చూసి నాకు చెప్పు నీకు అభిప్రాయం. సినిమా చెప్పు. నువ్వేవాడు? నువ్వేనా పెద్ద పేద బొచ్చులో పోషణంగా నువ్వేవాడు? కాంగ్రెస్ గొట్టంగా నీకేం తెలుసు? నువ్వేం చెప్తావు? సినిమా చూసి చెప్పు. సినిమా చూస్తే ఎవరికైనా హక్కు ఉంది. సినిమా చూసి విశ్లేషించు, చెప్పు. ఆ జ్ఞానం ఉంటే ఏదో ఫ్రేమ్ చూసేసాడు ఈ నా కొడుకులు ఏదో చెప్తారు. వీళ్ళ మహామహా పండితులకే సినిమాల ఫీల్డ్లో ఉండి పండితులుగా ఉన్న వాళ్ళకే ఏ సినిమా ఏంటని తెలియదు. ఈ నా కొడుకులు నా కొడుకులు గాలిగా తిరుగుతూ ఈ పిచ్చవాగుడు వాగే నా కొడుకులు వీళ్ళకి అంత విజ్ఞానమా? రివ్యూస్ ఎస్. సినిమాకి చూసినాక మాట్లాడే రివ్యూస్ ఉంటారు కొంతమంది, స్టాండర్డ్గా చెప్తారు. అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా రివ్యూవర్స్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి మంచి పాజిటివ్ రివ్యూస్ చెప్పించుకుంటారు. అలాంటప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీలో పెద్ద కాదు. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎవడు ఈ రివ్యూల మీద రిలీజ్ అయినాక చేసుకుంటారేమో కానీ రిలీజ్కి ముందు ఎవడు డబ్బులు ఇచ్చి వీళ్ళు అసలు వీళ్ళు జర్నలిస్టులు ఎవరయ్యా? వీళ్ళు అసలు జర్నలిస్టులా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా జర్నలిస్టులా? 80% బ్రోకర్స్, 80% డబ్బులకి పనిచేసే కుక్కలు వీళ్ళు. డబ్బులు కవర్ పని చేస్తే కవర్ ఇస్తుంటాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. వాడు అడుగుతూ ఇస్తేనే రాస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ చేయమంటే పెద్ద సినిమాలు తప్పితే చిన్న సినిమాలకి చేస్తున్నారు. ఇట్లా ఎందుకు చేయరు? పెద్ద సినిమాలు అంటే కవర్లు వస్తాయి, అందుకని ఆ పెద్ద సినిమాలకు చేస్తారు. చిన్న సినిమాలు చేయలే. మరి ఆహాకి చేశారా? హిట్ అయింది చేశారా? చేయలేదే. పెద్ద సినిమాలు అయితే చేసేస్తారు, డబ్బులు కవర్లు వస్తాయి. చిన్న సినిమాలకు ఎందుకు మరి చేయరు? ఎంగిల్ నా కొడుకులు, ఎంగిల్ మెతుకులు ఆశపడే కక్కుర్తి నా కొడుకులు. వీళ్ళ రివ్యూలు కూడా ఒక లెక్క, వీళ్ళు వాగి ఒక లెక్క. రాజమౌళి సినిమా ఏమి రారు, మీ భ్రమాది. ఈ రివ్యూలు, ఈ చెత్త నా కొడుకులు రివ్యూలు చూసి ఎవడో సినిమాకి రాడు. ఈ దరిద్ర నా కొడుకు వీళ్ళ మాటలు ఎవడో. వాడు సినిమా థియేటర్కి వచ్చేవాడు, సినిమాకి వస్తాడు, వచ్చి చూసి బాగాలేదంటాడు. వాడు బాగుందో బాగాలేదంటే దాని బాగుందో బాగలేదని చెప్పడానికి గురించి తప్పులేదు. సినిమా చూసి చెప్పాలి. ఒక ఫ్రేమ్ చూసి చెప్పగలిగే మేధావులు కాదురా మొండమోపుల్లారా మీరు. మీకు సినిమా అంటే ఏం తెలుసురా సన్నాసులారా? మీకు ఒక టీజర్ అంటే ఏం తెలుసురా? పాటు శ్రీదేవి కూతురు నటించింది జాన్వీ కపూర్. సో ఆమె కొంచెం యాక్టింగ్ సరిగా లేదు సినిమాలో అంటున్నారు. దానికి ఏమంటారు? ఎవరికి తెలుసని చేస్తే అదే చెప్తాను. ఈ సొల్లు బాగుడు తప్పితే ఎవడిది సినిమా ఎవడన్నా చూసాడా? ఆ అమ్మాయి యాక్టింగ్ సరిగలేదని ఎలా చెప్తారు వీళ్ళు? ఇది అందుకని అనేది దరిద్రపు నా కొడుకులు, చెత్త నా కొడుకులు, పనికిరాని, ఎందుకు పనికిరాని దౌర్భాగ్యపు నా కొడుకులు అని అందుకనే వీళ్ళ తిట్టేది నేను. ఎవడు చూసాడు? ఎవడన్నా చూసాడా? ఏం చూసి ఒక ఫ్రేమ్ చూసేస్తే చాలా మంది ఏమంటున్నారు? చాలా మంది ఊళ్ళో చాలా మంది ఆంధ్ర ప్రజల్లో చెప్పగలదు. ఎవడో దరిద్ర నా కొడుకులు నలుగురు అంటే చాలా మంది ఏదో ఒకళ్ళు అట్లాగే సార్. ఎవడో సరే నలుగురు అన్నారు కదా, ఆ నలుగురు ఏమన్నారంటే సినిమా రిలీజ్ కాకముందే రివ్యూ చెప్పేస్తున్నారు.
అదే చెప్తా. అందుకనే వీళ్ళు అదే అట్టర్ ఫ్లాప్ అందుకనే సినిమా. కుట్చింబర పరాయణెత్తులు అనేది నేను అందుకనే వెళ్ళినాయి. కూలికి విషం తాకి కుక్కలు అంటుంది, అందుకే వెళ్ళినాయి. పెట్ట మీద డబ్బు ఉంటే నాలుగుతో తీసుకునే దౌర్భాగ్యులు అంటుంది, అందుకే వెళ్ళినాయి. సినిమా చూడకుండా, సినిమా ఏమిటో తెలియకుండా వీళ్ళు సులువాగుడు పోవడం, అందుకనే ఇంత హీనులు వీళ్ళు, హీన జన్మలు. అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అప్రాచ్యులు వీళ్ళు అని చెప్తుంది. అందుకే ఏమీ చూడగరు, ఏమీ లేదు, ఏదో నోటికొచ్చింది వాగేయటం. మొండమోగులు మేధావులు వీళ్ళు నిలబెట్టి ఏంట్రా సినిమాల గురించి ఏంట్రా అని ఒక మాట అడిగితే ఒక సమాధానం చెప్పలేని నా కుషింబర పరాణితులు వీళ్ళు. ఈ మొండమోగుల మాటల గురించి మనం ఒక చర్చ, దాని గురించి ఒక డిస్కస్. దౌర్భాగ్యం. సరే ఒక్క మాటలో దేవరా గురించి చెప్పండి. దేవరాజు ఖచ్చితంగా, దేవరాజు సినిమా అనేది ఖచ్చితంగా నేను ఆ డైరెక్టర్ని, హీరో కాంబినేషన్, వీళ్ళిద్దరూ పడుతున్న కష్టాన్ని, వాళ్ళు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంత చెక్కుతున్నారో తెలుసు కనుక, ఎట్టి పరిస్థితుల్లో వానలో వరదలో తుఫాన్లో రిలీజ్ అయినా అది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవుద్దని. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారంటే ఆ సినిమాకి, ఇవాళ గతంలో లాగా కాదు. ఇవాళ నా మీద పెట్టుబడులు ఒక ప్రొడ్యూసర్ పెట్టడమే కాదు, డిస్ట్రిబ్యూటర్లు ఆల్ ఓవర్ ఇండియాలో, ఓవర్సీస్లో కోట్లు నా మీద పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళకి నేను న్యాయం చేయాలి. వాళ్ళకి ఏమాత్రం నేను అలక్ష్యంగానో ఏదో ఆషామాషిగా తీసుకోకూడదు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ, కంప్లీట్ బాధ్యత నేను తీసుకోవాలి. దానికి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో నష్టపోకుండా మంచి సినిమా, గొప్ప సినిమా కష్టపడి చేయాలని కష్టపడి చేస్తున్నాడు. వాడు చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఇద్దరు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితోటి, కృషి లోపం లేకుండా చేస్తున్నారు. కనుక ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా అటు సూర్యుడు ఉదయించిన సూపర్ హిట్ సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ.